బ్యాక్ సైడ్ చూసారా, ఇదే మేము నైట్ స్టే చేసిన హోటల్. యాక్చువల్లీ మేము 5 మెంబర్స్ వచ్చాం. ఈ దారుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో ప్రదేశాలు మన చూపుని కట్టిపడేస్తాయి. మంచు అది పడిపోవడం, బైక్ అది స్కిడ్ అవ్వడం వల్ల 2 సార్లు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. 3వసారి ఎవ్వరూ లేరు, మీ 5గురిని తప్పించి. చివరగా ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేని మౌనమే సమాధానం ఇస్తుంది. ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీరు రాంగ్ టర్న్ మూవీ చూసారా, అందులో ఇలాగే కనిపిస్తుంది. నాకు ఆ మూవీ గుర్తుకొచ్చింది ఇవన్నీ చూస్తుంటే. మామూలుగా లేదు, చూడండి ఎలా ఉందో. మామూలుగా వెళ్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అన్నీ స్టార్ట్ అయ్యాం. ఈరోజు రోయింగ్ స్టార్ట్ అయ్యాం బేస్ క్యాంప్ నుంచి సాటర్డే. ఈరోజు మొత్తం కవర్ చేసుకొని రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళు రిటర్న్ అయ్యేలా చూస్తున్నాం. ఇప్పుడు మేమైతే మయోడియాని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. మయోడియాలో ఆల్రెడీ మంచు పడుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి ఏమైనా. క్లైమేట్ అయితే బాగానే ఉంది. క్రిస్టల్స్ చిన్నవి పడుతున్నాయి. చూద్దాం, ట్రై చేద్దాం. ఏమైనా మంచి ఏమైనా పడితే ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందేమోనని చూద్దాం. ముందుకెళ్ళి ఎలా ఉంటుందండి. ఇది చూడండి, ఇది మయోడియా పాస్. ఎగ్జాక్ట్ ఇదే 2655 మీటర్స్. ఇది హై ఆల్టిట్యూడ్ పాయింట్ అనమాట. అందుగురించే మీకు ఈ ఏరియాలో మీకు ఈ మంచు మొత్తం సూపర్ కనిపిస్తుంది. చూడండి అంతా. ఇంకా ముందు చూస్తే ఇంకా మొత్తం. మయోడియా పాస్ అనేది రోయింగ్ టౌన్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక చల్లని ప్రదేశం. ఇక్కడ చేరుకునేసరికి సాయంత్రం అవడంతో అక్కడే బాయిల్డ్ ఎగ్స్ తిని అనినీకి స్టార్ట్ అయ్యాం. మొత్తం 220 కిలోమీటర్ల దూరం ఉంటుంది రోయింగ్ నుండి. అన్నీ చేరుకోవడం అంత ఈజీ కాదండి. రోడ్స్ చాలా డేంజర్గా ఉంటాయి. సోలోగా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఇక్కడ మేము ఆగాము కరెక్ట్గా. ఇక్కడ నుంచి అనిని 100 కిలోమీటర్ దూరం. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే ఇక్కడ ఆగాం. వీళ్ళు వెజిటేరియన్స్. ఇక్కడ పక్కన ఇది మా ఫుడ్. రాత్రి 12 అయిపోయింది మేము అనిని రీచ్ అయ్యేసరికి. అతి కష్టం మీద ఈ హోటల్ దొరికింది. ఇన్ని రోజుల నుంచి 3 రోజులు వచ్చి ట్రిప్ క్యాన్సిల్ అయింది. అంత రూట్ మంచు అది పడిపోవడం, బైక్ అది స్కిడ్ అవ్వడం వల్ల 2 సార్లు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. 3వసారి ఫైనల్గా రీచ్ అయ్యాం అన్నీ. బ్యాక్ సైడ్ చూసారా, ఇదే మేము నైట్ స్టే చేసిన హోటల్. యాక్చువల్లీ మేము 5 మెంబర్స్ వచ్చాం. ఇంకా మేము వచ్చిన బండి ఇదే ఆల్టో. బాగానే అయింది డ్రైవింగ్, మొత్తం నేనే చేశాను. బట్ ఏంటంటే ఏరియా ఫుల్ చాలా చలి ఉంది. ఎందుకంటే మీకు మంచు కొండలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు రైట్నో ఇక్కడ 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. చూడండి, ఇదే మా టీం. వెనకాల కనిపిస్తున్నారు చూసారా. అన్ని ట్రిప్ మాత్రం ఎక్సలెంట్ ట్రిప్. వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. అడ్వెంచరస్ జర్నీ అంతా. 2500 రూపీస్ తీసుకున్నారు 5 మెంబర్స్కి, 24 అవర్స్. ది పైన్ వ్యాలీ హోటల్ ఇది. అనిని అనేది అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ వ్యాలీ డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ చాలా రిమోట్ లొకేషన్లో ఉండడం వలన అంతగా డెవలప్ అవ్వలేదు. కమర్షియల్ నీడ్స్ కోసం 200 కిలోమీటర్ల పైగా దూరం ఉన్న రోయింగ్ మీదనే ఆధారపడాలి. మీకు ఇంతకు ముందు వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కదా, అరుణాచల్ ప్రదేశ్లో నివసించే వాళ్ళు మ్యాక్సిమం ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయని. ఇక్కడ ఉండే ట్రైబ్స్లో మెయిన్ ట్రైబ్ ఈదుమిష్మి. ఇక్కడ ఉండే జనాభా ఎంతో తెలుసా? కేవలం 5000 మాత్రమే. అనిని సముద్ర మట్టం నుండి యావరేజ్గా 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అందువల్లనే శీతాకాల సమయంలో ఇక్కడ మంచు విపరీతంగా కురుస్తుంది. ఈ టౌన్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ మీద ఉండడం వలన భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి. అలాగే ఈ ప్రాంతం చైనా యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా ఉండడం వలన ఇండియన్ ఆర్మీ అండర్లో ఉంటుంది. ఇక అనినిని విజిట్ చేయడానికి ఉండే బెస్ట్ టైం జనవరి మిడ్ నుండి ఏప్రిల్ ఎండింగ్. ఇప్పుడు మేము అనిని టౌన్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచేసోని విలేజ్కి దగ్గరలో ఉన్న చిగు క్యాంప్కి వెళ్తున్నాం. సాహసవంతమైన దారులు, మంచుతో కప్పబడిన ఎత్తైన పర్వతాలు, భారతీయ సైనికుల చేత ఎంతో చాకచక్యంతో నిర్మించిన వంతెనల గుండా స్నేహితులతో ప్రయాణం ఈ 50 కిలోమీటర్ల ప్రయాణ సమయాన్ని మాకు ఒక మరుపురాని అనుభూతిని చేసింది.
ఈవిడ మాట్లాడుతున్న ఈదు మిష్మి భాష తప్పించి ఈవిడికి ఏ భాష రాదు. ఎంత నేచర్ ఇక్కడ ఎవ్వరు లేరు. జస్ట్ రెండే ఇల్లులు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, రెండు ఇల్లులు ఉన్నాయి. ఈ ఏ వ్యాలీ అంట, ఇది ఒక ఊరి పేరు. ఇక్కడ చూస్తే రెండు ఇల్లులు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒకటి. ఈ 2 ఇల్లుల పేరు మీద ఈ ఊరు అలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మొత్తం ఎవ్వరూ లేరు, మీ 5గురిని తప్పించి. చూడండి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఈ దారుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో ప్రదేశాలు మన చూపుని కట్టిపడేస్తాయి. ఎందుకంటే ఇటువంటి ప్రదేశాలను మనం ఎప్పుడూ చూడలేదు కాబట్టి. కొంత సమయానికి ఎన్నో సంవత్సరాల క్రితం గూగుల్ మ్యాప్లో చూసిన దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి అయితే ప్రవేశిస్తాం. ఇందులో చలి ప్రాంతాల్లో నివసించే రెడ్ పాండాస్ వంటి జంతువులు కనిపిస్తాయి. ఫైనల్లీ రీచ్ అయిపోయాం చిగు రిసార్ట్స్. ఇది ఎంత ఫేమస్ ఏరియా అంటే చిగు రిసార్ట్స్ అన్నిలో మీరు చూసే ఉంటారు, చిన్న చిన్న షార్ట్స్ అవి వస్తూ ఉంటాయి చిగు రిసార్ట్ వీడియోస్ అవి. ఇప్పుడు ఇక్కడ ఒక పక్క నుంచి ఏంటంటే మొత్తం అన్నీ మంచు కొండలు. ఇది చూడండి, ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇదైతే ఫుల్ మంచు కొండలు మొత్తం ఇవన్నీ. ఈ మధ్యలో ఇది ఇంకా మౌంటైన్ కరిగి వచ్చిన వాటర్ మొత్తం చూడండి, మౌంటైన్ కరిగి వచ్చిన వాటర్ మొత్తం ఇది కనిపిస్తుంది కదా. ఇక్కడ వాటర్ ఫాల్ ఉండి వాటర్ ఫాల్ కిందన రిసార్ట్ ఉంటుంది. అది చూస్తే మీరు ఇంక లైఫ్ ఎలా ఉంటుందంటే మీ ఊహకి వదిలేస్తుంది, ఎంత బాగుంటుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఎంతో సాహసోపేతమైన ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి వాతావరణం అనుకూలించగా 3 సార్లు వెనుతిరగడం జరిగింది. చివరగా ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేని మౌనమే సమాధానం ఇస్తుంది. యాక్చువల్ ఓపెన్లో ఉండేది, బట్ ఏంటంటే ఇక్కడ ఈ మధ్య ఒక హట్ ఉండేది, ఇది కాలిపోయింది. అంతా వుడ్ కదా, ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఫ్యూచర్లో. ఒక్క నైట్ వచ్చి ఇక్కడ స్టే చేయండి, మీకు ఇంకా జన్మ ధన్యం అయిపోద్ది. ఒకేసారి ఎండ పడేటప్పటికి ఈ మంచు అలా కరిగి చూడండి ఆవిరి రూపంలో ఎలా వెళ్తుందో చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుంటుందో. ఈ లోపల చిన్ని హోటల్, ఈ హట్స్ కోసం ఏర్పాటు చేసిన హోటల్ ఇది. చూడండి ఎంత బాగుందో. చిగు క్యాంప్ చూడండి ఎంత బాగా రెడీ చేశారు, డిజైన్ చేశారు. మొత్తం నేచర్తోనే డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది చూసారా ఇదంతానే. ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీరు లాంగ్ టర్మ్ మూవీ చూసారా, అందులో ఇలాగే కనిపిస్తుంది. నాకు ఆ మూవీ గుర్తుకొచ్చింది ఇవన్నీ చూస్తుంటే. ఈ ఏరియా మొత్తం కర్రలు అవి వీటితోనే ఇక్కడ ఫుడ్ అది ప్రిపేర్ చేస్తారు వీళ్ళకి అందరికీ. ఎంత బాగుందో చూడండి. ఈ హట్స్ అవి ఎంత బాగా రెడీ చేశారు చూడండి. ఫైనల్లీ నా డ్రీమ్ ఈ చిగురు రిసార్ట్స్కి రావాలనే డ్రీమ్ అయితే ఫినిష్ అయింది. మళ్ళీ 50 కిలోమీటర్స్ బ్యాక్ టు అనిని. చూద్దాం ఎలాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ ఇంకా ఉన్నాయంటే పాయింట్స్ ఏమైనా కవర్ చేయడానికి చూద్దాం. చిగురు రిసార్ట్స్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే 2-3 కిలోమీటర్స్ ముందుకు వస్తే మనకి ఈ మావు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూసారా. ఇది మావు వాటర్ ఫాల్ అని ఉంది. ఇది మొత్తం మంచు కరిగింది పైన. ఈ పహాడ్ ఏరియాలో మొత్తం పడిన మంచు అంతా వాటర్ ఫాల్ రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అచ్చా రాస్తా. ఓ రోడ్డు చూడండి ఎలాగుందో. ఓ రాస్తా దిగే ఇంకొని వెళ్ళాల్సి వస్తుంది. చూడండి రోడ్డు మామూలుగా వెళ్ళేది చూడండి ఎలా ఉందో. మామూలుగా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఎంత బాగుందో చూసారా. అద్భుతం, అమోఘం, సూపర్.
వా ఎక్సలెంట్, అడ్వెంచరస్గా ఉంది. అన్డిస్టర్బ్డ్ నేచర్కి అద్దం పట్టేలా ఉంది ఇదంతా. ఈ చెట్లు చూసారు ఎలా ఉన్నాయో, గ్రీనరీగా. వాళ్ళు వెళ్తున్నారు పైకి. कैसा लग रहा है रास्ता? खूबसूरत दिख रहा है ना? ये देखिए पेड़ वगैरह सब देखिए इसका नीचे से कैसा है. సౌండ్ వినిపిస్తుందా? వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు చూడండి మోవా వాటర్ ఫాల్. वाह क्या खूबसूरत दिख रही है ना, देखिए एक्सीलेंट. ठीक है, क्या खूबसूरत दिख रहे. क्या मस्त दिख रहा है. ఇంకా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అనిని చేరుకోవడానికి ప్రస్తుతానికి ఉన్న ఒకే ఒక్క రూట్ రోయింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అనిని చేరుకోవడానికి ఫస్ట్ మీరు రోయింగ్ చేరుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి డిబ్రూగర్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ వచ్చేసి టిన్సుకియా రైల్వే స్టేషన్. ఇవి రెండు అస్సాంలోనే ఉంటాయి. టిన్సుకియా నుండి రోయింగ్ 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే డిబ్రూగర్ ఎయిర్పోర్ట్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోయింగ్ టౌన్. రోయింగ్లో మీకు ఫుడ్ అండ్ లాడ్జింగ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా రోయింగ్ నుండి అనిని చేరుకోవడానికి ఇక్కడ షేర్ ట్యాక్సీస్ అవైలబుల్లో ఉంటాయి. పర్ హెడ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు మాత్రం వింటర్లో అవాయిడ్ చేయండి, ఎందుకంటే మయోడియా పాస్ దగ్గర మంచి ఎక్కువగా కురుస్తుంది. బైక్స్కి డే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు మంచి పికప్ ఉన్న వెహికల్ చూస్ చేసుకుంటే బెటర్. మీరు చూసారా ఈ ఆరెంజెస్, ఇవి కొండల్లోనే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. టేస్ట్ కూడా చేసాం, చాలా బాగున్నాయి ఇవి. చూడండి 100 రూపాయలకి మాకు ఇచ్చారు ఇక్కడ. చాలా తీయగా ఉంటాయి ఇవి, నేచురల్ ఆరెంజెస్ ఇవి. అన్నిలో మా లంచ్ ఫైనల్లీ. 30 కిలోమీటర్ల రూట్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది. రైనీ సీజన్లో మొత్తం హైవే కట్ అయిపోవడం వల్ల డైవర్షన్ ఇచ్చారు. సో అదంతా అడవిలోంచి ఉంటుంది. సింగిల్ రూట్, చాలా డేంజర్గా ఉంటుంది. హైట్ గ్రేడియంట్ అది ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం మార్నింగ్ టైంలో రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా అనిలిలో స్టే చేయడానికి పర్ హెడ్ 1000 రూపీస్, అదే ఇద్దరికైతే 1500 రూపీస్లో మంచి రూమ్స్ దొరుకుతాయి. ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది అనిలిలో మాత్రమే. ఇవే కాకుండా జిగుకు వెళ్ళే వాళ్ళు దారిలో మీకు రిసార్ట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూడా స్టే చేయొచ్చు. 4,000 to 5,000 వరకు ఛార్జ్ చేస్తారు ఫర్ 2 పర్సన్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మొత్తానికి అన్ని టూర్ ఫినిష్ చేసుకొని రిటర్న్ టు రోయింగ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ ట్రిప్ మాత్రం కంపల్సరీ ఇప్పటికీ గుర్తుండిపోద్ది. అంత అడ్వెంచరస్ జర్నీ. అలాగే ఇన్ని వ్యాలీస్, మంచు కొండలు అవి చూసి మాత్రం చాలా బాగా ఎక్స్పీరియన్స్ మాత్రం. మీకు చుట్టూ పర్యాటకుల తాకిడి లేకుండా కొన్ని రోజులు ప్రపంచానికి దూరంగా ప్రకృతిలో జీవించాలంటే అనిని ఈజ్ ఓపెన్ ఫర్ యూ ఇన్ ఇండియా. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నా అనుభూతిని ఈ వీడియో ద్వారా చూపించగలను. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ కూడా నాకు ఎంతో అవసరం. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.